హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన చందమామ కథలు. ఈరోజు మరొక మంచి కథతో నేను మీ ముందుకు వచ్చాను. చందమామలో చాలా మంచి విషయాలు చెప్పేందుకు దెయ్యాల్ని ఉపయోగించారు. ఈ కథ కూడా అలాంటిదే. మరి ఆగస్ట్ 1994లో ప్రచురితమైన ఈ కథ పేరు తండ్రి సలహా. మనం అందరం తల్లిదండ్రుల సలహాలు వింటూనే ఉంటాం కదా. కొంతమంది పాటిస్తారు, కొంతమంది పాటించరు, కానీ వినడం మాత్రం అందరూ చేస్తారు కదా. మరి ఈ తండ్రి సలహా ఏమిటో, దానివల్ల ఏం జరిగిందో చూద్దామా? మరి కథంతా విన్న తర్వాత అది నచ్చినట్లయితే తప్పకుండా దీనికి ఒక లైక్ మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్స్లో ఈ కథని షేర్ చేయడం మర్చిపోకండి. ఈ కథ వల్ల మీరేం నేర్చుకున్నారనేది నాకు కమెంట్స్లో తెలియజేయండి. మన చందమామ కథలు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నట్లయితే చాలా ధన్యవాదాలు. కానీ చేసుకోకపోతే మాత్రం ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. దీంతో కొత్త కథల నోటిఫికేషన్స్ అన్నీ మీ యూట్యూబ్ యాప్కి డైరెక్ట్గా వస్తాయి. మరి ఇంకా ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? అనగనగనగనగనగనగా రామాపురం అనే ఊరిలో గోవిందుడు అనేవాడు ఉన్నాడు. వాడికి చాలా బాధ్యతలున్నాయి. తండ్రిని అనారోగ్యం పట్టి పీడిస్తుంది. అది పోవాలంటే వైద్యం చేయించాలి. తల్లికి కట్టుబట్టలు తప్ప పట్టుబట్టలు లేవు. చాలా కాలంగా తన తల్లికి పట్టుబట్టలు కొనివ్వాలని వాడికి మనసు. ఆ కోరిక తీరాలి. 2 చెల్లెళ్లకు పెళ్లి చేయాలి. ఇల్లు పాడుపడిపోయి ఉంది, దాన్ని బాగు చేయించాలి. ఇలాంటి బాధ్యతలన్నీ నెరవేర్చడానికి వాడికి వేరే ఆస్తేమీ లేదు. మరి బుర్రలో తెలివితేటలు ఉన్నాయి, కానీ లౌక్యం తెలియని మితిమీరిన మంచితనం వల్ల అది రాణించడం లేదు. మన పెద్దవాళ్ళు అన్నట్టు మంచివాడి తెలివితేటలు ఇతరులకు సహాయపడడానికే తప్ప తన సొంతానికి పనికిరావు కదా. మనలో కూడా చాలామంది ఇలా ఉంటారు. తెలివితేటలుంటాయి, కానీ వేరే వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి, వేరే వాళ్ళతో పనులు ఎలా చేయించుకోవాలి అనే లౌక్యం ఉండదు. కాబట్టి వారు మరుగున పడిపోతారు. మీ లైఫ్లో ఇలాంటి వారిని ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా వాళ్ళకి ఈ కథను షేర్ చేయండి. చాలామంది గోవిందుడికి ఎలాగో అలాగ డబ్బు సంపాదించమని సలహాలు ఇచ్చేవారు. కానీ తండ్రి మాత్రం, నాయన ఎన్ని కష్టాలు పడినా సరే మంచితనం మాత్రం విడిచిపెట్టకు. అసలైన సంతోషం మంచితనం వల్లనే కలుగుతుంది, గుర్తుపెట్టుకో అంటూ ఉండేవాడు. గోవిందుడు చిన్నప్పటి నుంచి ఆ మాటలను వినడం వల్ల అతను ఎప్పుడూ మంచివాడిగానే ఉండిపోయాడు. చాలా కాలం ఆలోచించి ఎన్నెన్నో చిన్న చిన్న పనులు చేసిన తర్వాత గోవిందుడికి ఒక ఆలోచన వచ్చింది. తన ఊళ్ళో వచ్చే మిడిమిడి సంపాదన వల్ల ఏమీ ఉపయోగం లేదు, కాబట్టి పట్నంకి వెళ్ళి డబ్బులు సంపాదించాలి అనుకున్నాడు గోవిందుడు. అనుకున్నదే తడవుగా అందరికీ చెప్పి పట్టణానికి బయలుదేరాడు. దారిలో ఒక పెద్ద అడవి ఉంది. అయితే ఆ అడవిలో కొంచెం దూరం వెళ్ళాక వాడికి బాగా అలసట పుట్టి ఒక చెట్టు కింద విశ్రమించాడు. ఆ చెట్టు మీద చాలా కాలంగా ఒక దెయ్యం ఉంటుంది. దానికి తోడుగా ఇదివరకు 2-3 దెయ్యాలు ఉండేవి. కానీ ఇప్పుడు అవి వేరే అడవులకు వెళ్ళిపోవడం వల్ల దానికి ఏమీ తోచట్లేదు. అది గోవిందుడిని చూస్తూనే చప్పున కిందికి దూకింది. దాన్ని చూడగానే గోవిందుడు అదిరి చచ్చాడు. అది వెంటనే భయపడుతున్న గోవిందుడికి ధైర్యం చెప్పింది. అతని వివరాలు అడిగి తెలుసుకుంది. ఇదిగో, నాకేమైనా మంచి కబుర్లు చెప్పావనుకో, నువ్వు పట్నం వెళ్లాల్సిన అవసరం లేకుండా నీకు ఇక్కడే డబ్బిస్తాను, అర్థమైందా అన్నది. గోవిందుడు ధైర్యం తెచ్చుకొని దయ్యానికి ఒక గజదొంగ గురించిన కథ చెప్పాడు. అది చాలా ఉత్సాహంగా విన్నది. అబ్బో, చాలా బాగుంది ఈ కథ. నువ్వు ఇక్కడే నాకు తోడుగా ఉండిపో. నీ మాట తీరు, నువ్వు చెప్పిన కథ రెండూ నాకు చాలా బాగా నచ్చాయి. నీకు ఇలాంటి కథలు ఇంకా చాలా వచ్చు కదా అన్నది ఎంతో ఆసక్తిగా. అందుకు గోవిందుడు, అయ్యో దానికేముంది, తప్పకుండా అలాగే చేస్తాను, కానీ నా బాధ్యతలటు ఉండిపోయాయి కదా అన్నాడు. బాధ్యతలా, ఏమిటవి అన్నది దయ్యం. మేము కటిక పేదలం. మా తండ్రికి అనారోగ్యం. నా 2 చెల్లెళ్లకు పెళ్లి చేయాల్సిన బాధ్యత నా మీదే ఉంది. మరి ఈ బాధ్యతలన్నీ వదిలిపెట్టి నీతో నేను ఉండలేను కదా అన్నాడు దిగులుగా ముఖం పెట్టి. అయ్యో, ఇంత దానికి బాధపడుతున్నావా? ఇదిగో అంటూ దెయ్యం ఒక సంచి నిండా బంగారు నాణేలు వాడికి ఇచ్చి, పోయి త్వరగా నీ బాధ్యతలన్నీ తీర్చుకొని మళ్ళీ నాకు తోడుగా ఉండడానికి రా అన్నది. గోవిందుడు ఇంటికి తిరిగి వెళ్ళి తండ్రికి వైద్యం చేయించాడు. తల్లికి ఒక మంచి పట్టుచీర కొని బహుమానంగా ఇచ్చాడు. ఇల్లు బాగు చేయించాడు. కొంచెం పొలం కొని పేద రైతులకు కౌలుకిచ్చాడు. దాని నుంచి వచ్చే ధనంతో తన తండ్రికి వైద్యం కొనసాగించేలా ఏర్పాట్లు చేశాడు.
ఆ తర్వాత వాడికి దెయ్యం విషయం గుర్తొచ్చి అడవికి వచ్చాడు. అక్కడ వాడు 2 రోజులు ఉన్నాడు. ఈసారి దెయ్యానికి రాజులు రాణుల కథలు చెప్పాడు. మన చందమామ కథల్లాగే. వాడున్నంతసేపు దెయ్యానికి ఎంతో ఉత్సాహంగా ఉండేది. వాడు చెప్తున్న కథలన్నీ వింటూ ఎంతో ఆనందంగా నవ్వేది. ఏ కథ చెప్పినా చెవులు రిక్కించుకుంటూ వినే దెయ్యాన్ని చూసి గోవిందుడు కూడా ముచ్చటపడ్డాడు. అయితే 2 రోజుల తర్వాత వాడు ఇక వెళ్ళిపోతానని అన్నాడు. అయ్యో, నువ్వు వెళ్ళిపోతున్నానంటే నాకు చాలా బాధగా ఉంది. నువ్వు ఇక్కడే నాతో ఉండిపోవచ్చు కదా అని దిగులుగా ముఖం పెట్టి అడిగింది దెయ్యం. దానికి గోవిందుడు, అయ్యో, ఇంకా నా చెల్లెళ్ళ పెళ్లి చేయాలి, మా అమ్మానాన్నలకు శాశ్వతంగా సుఖపడేట్టుగా ఏర్పాట్లు చేయాలి. ఇక్కడే నీతో ఉండిపోతే అదన్నీ ఎలా కుదురుతాయి చెప్పు అన్నాడు. సరే, అయితే ఈసారి నీకు ఇచ్చిన ధనం కంటే రెట్టింపు ధనం ఇస్తాను, బంగారం కూడా ఇస్తాను. నీ సమస్యలన్నింటినీ పూర్తిగా తొలగించుకొని ఆ తర్వాతే నాతో ఉండడానికి రా. అర్థమైందా అని చెప్పింది. గోవిందుడు బంగారం ధనం తీసుకొని ఇంటికి వచ్చాడు. వాడు మరింత పొలం కొన్నాడు. చెల్లెళ్ళిద్దరికీ పెళ్లి చేసి వాళ్ళిద్దరికీ ఆ పొలాలు ఇచ్చేశాడు. వృద్ధులైన తన తల్లిదండ్రుల్ని మంచిగా చూసుకుంటారని కొత్తగా వచ్చిన అల్లుళ్ల నుంచి మాట తీసుకున్నాడు. గోవిందుడు మరికొన్ని రోజులు అక్కడ ఉండి కొత్తగా వచ్చిన అల్లుళ్ళు తన తల్లిదండ్రుల్ని ప్రేమగా చూసుకుంటున్నారా లేదా అనేది చూసుకొని నమ్మకం కుదిరాక చాలా సంతోషించాడు. ఇక తను దెయ్యం కోరిక తీర్చాల్సిన సమయం వచ్చింది అని అతనికి అర్థమైంది. గోవిందుడు దెయ్యం విషయం బాగా ఆలోచించిన తర్వాత అతనికి ఒక ఆలోచన వచ్చింది. తను మనిషిగా బ్రతుకున్నంతకాలం కుటుంబం వైపే తన మనసు లాగుతుంటుంది. కాబట్టి దెయ్యంతో ఉండలేడు. అందువల్ల తాను చనిపోయి దెయ్యంగా మారి ఆ దెయ్యంతో ఉండడమే సరైన మార్గం అని అనుకున్నాడు. ఇప్పుడు తన కుటుంబానికి తన అవసరం కూడా లేదు. తనకెంతో ఉపకారం చేసిన దెయ్యానికి సంతోషం కలిగించాలంటే ఆత్మహత్య చేసుకోవడం తప్ప ఇంకొక మార్గం లేదు అని అతను దృఢంగా నమ్మాడు. ఇలా ఆలోచించిన గోవిందు ఊరి చివర ఉన్న ఒక కొండ శిఖరం వద్దకు వచ్చాడు. అది ఎక్కి అక్కడి నుంచి దూకి చనిపోవాలి అని అతను నిర్ణయించుకున్నాడు. వెంటనే ఆ కొండని ఎక్కాడు. అయితే వాడు కొండ శిఖరం చేరుకునేసరికి అక్కడ ఒక అందమైన అమ్మాయి కనిపించింది. వాడు ఆశ్చర్యపోయాడు. ఎవరు నువ్వు, ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగాడు. ఆ అమ్మాయి పేరు సరళ. చిన్నప్పుడే తల్లి చనిపోతే తండ్రి 2వ పెళ్లి చేసుకున్నాడు. సవతి తల్లి ఆమెను నానా బాధలు పెట్టి హింసించేది. ఆ సవతి తల్లి ఇప్పుడు డబ్బుకు ఆశపడి సరళను ఒక రోగిష్టి ముసలివాడికి ఇచ్చి పెళ్లి చేద్దామని అనుకుంటుంది. దానికన్నా ఆత్మహత్య చేసుకోవడం నయమనుకున్న సరళ ఈ కొండ శిఖరం మీద నుంచి దూకి చనిపోదామని వచ్చింది. అంతా తెలుసుకున్న గోవిందుడు తన కథ కూడా ఆమెకు చెప్పాడు. ఇద్దరు ఒకరి కథలు ఒకరు చెప్పుకున్నాక సరళ గోవిందుతో, చూస్తుంటే నువ్వు చాలా మంచివాడిలా ఉన్నావు, చూడ్డానికి కూడా చాలా అందంగా ఉన్నావు. నాకు ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. అలా చేస్తే నువ్వు సుఖపడతావు, ఆ దెయ్యానికి సహాయపడగలుగుతావు. ఏమంటావు అన్నది. గోవిందుడు తికమకపడ్డాడు. ఏమిటా ఆలోచన అన్నాడు. నా మాట విని నన్ను పెళ్లి చేసుకో అన్నది సరళ. గోవిందుడు ఆశ్చర్యపోయాడు. చచ్చిపోదామని వచ్చిన వాడిని పెళ్లి చేసుకోమంటావేమిటి? అయినా నువ్వు కూడా చనిపోదామని వచ్చావుగా, ఇప్పుడేంటి ఈ కొత్త ఆలోచన అన్నాడు గోవిందుడు. చెప్పాను కదా, నువ్వు చాలా మంచివాడివి, అందంగా కూడా ఉన్నావు. చిన్నప్పటి నుంచి నేను పడ్డ బాధలన్నీ నీలాంటి మంచివాడితో సంసారం చేసి పోగొట్టుకుంటాను అన్నది సరళ సిగ్గుపడుతూ. నువ్వు కూడా నాకు చాలా నచ్చావు, కానీ ఆ దయ్యానికి ప్రత్యుపకారం చేయడం నా కర్తవ్యం. అందువల్ల నేను చావక తప్పదు అన్నాడు గోవిందుడు. దానికి సరళ చిరునవ్వు నవ్వి, చూడు, నువ్వు చాలా పుణ్యాత్ముడు, మంచివాడివి. నీ వంటివాడు చేస్తే దెయ్యం అవ్వడు, స్వర్గానికి వెళ్ళిపోతావు. అప్పుడు ఆ దయ్యానికి ప్రత్యుపకారం ఎలా చేస్తావు మరి అన్నది. గోవిందుడు ఒక క్షణం ఆశ్చర్యపోయి నిజమే కదా అన్నట్టుగా తల ఊపాడు. కాబట్టి మనిద్దరం ఒక పని చేద్దాం. పెళ్లి చేసుకుని ఆ దెయ్యం ఉంటున్న దగ్గరే చిన్న నివాసం ఏర్పాటు చేసుకుందాం. నువ్వు ఆ దెయ్యానికి తోడుగా ఉండు, నేను నీకు తోడుగా ఉంటాను. ఎలా ఉంది ఆలోచన అన్నది సరళ నవ్వుతూ. ఆ మాటలు గోవిందుడికి చాలా నచ్చాయి. వారు వెంటనే తమ ఆలోచనను తెలపడానికి దెయ్యం వద్దకు వెళ్ళారు. ఆ చెట్టు వద్దకు వెళ్ళి అటు ఇటు చూస్తే దెయ్యం మాత్రం కనిపించలేదు. అప్పుడు వాళ్ళ ముందు ఒక దేవతా పురుషుడు ప్రత్యక్షమయ్యాడు. గోవిందు, నీ త్యాగానికి చాలా కృతజ్ఞతలు అన్నాడు అతను. గోవిందుడు ఆశ్చర్యపోయి, ఎవరండి మీరు, నేను సహాయపడ్డమేమిటి అని అడిగాడు. అప్పుడు ఆ దేవతా పురుషుడు నవ్వి, నేనొక శాపగ్రస్తుణ్ణి.
ఎన్నో వందల సంవత్సరాలుగా దెయ్యంలా ఈ చెట్టు దగ్గరే ఉన్నాను. నీకు అన్ని సుఖాలు అనుభవించే అవకాశం ఉండి కూడా దెయ్యాన్నైనా నాకు సహాయపడదాం కదా అని ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడ్డాం. నీ గొప్ప ఆలోచనలు, నీ మంచితనం వల్ల నాకు శాప విముక్తి కలిగింది. మిమ్మల్ని దీవిద్దామని ఇక్కడ వేచి ఉన్నాను. ఇదే మీకు నా చివరి దర్శనం అంటూ వాళ్ళని దీవించి ఇద్దరికీ చెరొక సంచి నిండా బంగారు నాణాలిచ్చి మాయమైపోయాడు. దెయ్యం తనకు సాయం చేసినందుకు, తను దానికి సహాయపడ్డందుకు గోవిందుడు చాలా ఆనందపడ్డాడు. తన తండ్రి సలహా పాటించి మంచితనాన్ని విడవకుండా ఉన్నందుకు తనకు కలిగిన అదృష్టానికి అతను ఎంతగానో మురిసిపోయాడు. బంగారమే కాక బంగారం లాంటి భార్య కూడా దొరికినందుకు అతని ఆనందానికి పట్టపగ్గాలు లేవు. గోవిందుడు, సరళ ఇద్దరూ బంగారాన్ని తీసుకొని సంతోషంగా తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి జరిగిందంతా చెప్పారు. వాళ్ల చేతుల మీదుగానే వారిద్దరి వివాహం జరిగింది. చాలా కాలం 10 మందికి సహాయపడుతూ సుఖంగా, తృప్తిగా జీవితం గడిపాడు గోవిందుడు. చూశారు కదా, మంచి కథ కదా. మంచితనం యొక్క విలువ మనం చాలా చందమామ కథల్లో చూసాం కదా. మంచితనాన్ని విలువకుండా ఉన్నవాడికి ఎప్పటికైనా మంచి జరుగుతుంది. ధర్మో రక్షతి రక్షిత అన్నారు పెద్దలు. నువ్వు మంచిగా ఉంటే నీకు అంతా మంచే జరుగుతుంది. ఆలస్యంగా జరగవచ్చు, కానీ తప్పకుండా మంచే జరుగుతుంది. ఆ విషయం గుర్తుపెట్టుకుని ముందుకెళ్దాం. ఇటువంటి మంచితనం గురించిన చందమామ కథే ఇంకొకటి చూసాం మనం, గుర్తుందా? దాని లింక్ ఇక్కడ స్క్రీన్ పై కనిపిస్తుంది మీకు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా దీన్ని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్లో దీన్ని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. వచ్చే వారం మరొక అద్భుతమైన కథతో నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా దీన్ని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ అద్భుతమైన కామెంట్స్ ని నాకు తెలపండి. దాంతో కొత్త కథలను మీ ముందుకు తీసుకొచ్చేటప్పుడు ఎటువంటి కథలను తీసుకురావాలనేది నాకు తెలుస్తుంది. ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి. దాంతో కొత్త కథల నోటిఫికేషన్స్ అన్ని మీ యూట్యూబ్ యాప్ కి వచ్చి చేరుతాయి. వచ్చే వారం మరొక అద్భుతమైన కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.